హలో ఎవ్రీవన్. హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ గుడ్. ఓకే. సో ఈరోజు మనము మిడివల్ హిస్టరీలో భాగంగా వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద ఫోర్త్ మొఘల్ రూలర్ జహాంగీర్ అనమాట. ఓకే. సో ఏంటంటే ప్రీవియస్ క్లాసెస్లో మనము మోడర్న్ హిస్టరీ చూసాము అండ్ తెలంగాణ మూమెంట్ బేస్డ్ మెనీ వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగిందనమాట. సో ఏంటంటే ఒకసారి యూట్యూబ్ ఛానల్ విజిట్ అయ్యి ఓకే డెఫినెట్గా క్లాసెస్ చూడడానికి ట్రై చేయండి. డెఫినెట్గా చాలా హెల్ప్ఫుల్ కంటెంట్ అయితే ఉంటుందన్నమాట. ఓకే. సో ఏంటంటే నెక్స్ట్ మనము ఇక్కడ మిడివల్ హిస్టరీలో భాగంగా మనం ఏంటంటే మొఘల్ ఎంపైర్ గురించి డిస్కస్ చేస్తున్నాం అనమాట. ఓకే. లాస్ట్ క్లాసెస్లో వీ హ్యావ్ డిస్కస్డ్ బాబర్, హుమయూన్, అక్బర్ ఇంకా వాళ్ళ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. సో టుడేస్ టాపిక్ వచ్చేసి ఏంటంటే రిగార్డింగ్ జహాంగీర్ అనమాట. ఓకే. సో ఏంటంటే నాట్ ఓన్లీ క్లాసెస్ అనమాట. ఈ క్లాసెసే కాకుండా ఏంటంటే మనము రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ బేస్డ్ పోస్ట్ కూడా రెగ్యులర్గా అప్డేట్ చేయడం జరుగుతుందనమాట. ఓకే. అంతేకాకుండా ఏదైతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో రిగార్డింగ్ గ్రూప్స్ కావచ్చు, ఓకే, ఎస్ఏ కావచ్చు, అవేంటంటే మనకి యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా అప్లోడ్ చేయడం జరుగుతుందనమాట. ఒకసారి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఏంటంటే అప్డేట్స్ రావడం జరుగుతుందనమాట. ఓకే. సో వీడియో ఏమైనా మీకు లెంతీగా అనిపిస్తే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టుకొని చూడండి, బట్ ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో దట్ మీకు డెఫినెట్గా ఏంటంటే టాపిక్ మీద క్లారిటీ అనేది ఉంటుందన్నమాట. ఓకే. సో టాపిక్ మీకు ఎలా అనిపించింది ఏంటి, ఓకే, అవి ఏంటంటే నాకు ఫీడ్బ్యాక్ కామెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ కూడా చెప్పవచ్చు అనమాట. సో దట్ ఇంకా బెటర్ వీడియోస్ చేయడానికి నాకు హెల్ప్ అవుతుందన్నమాట. ఓకే. సో ఓకే. ఈరోజు టాపిక్ వెళ్ళిపోదాం. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే వీఆర్ డిస్కసింగ్ అబౌట్ జహాంగీర్ అనమాట, ద ఫోర్త్ మొఘల్ రూలర్. ఓకే. సో ఈయన యొక్క టైం పీరియడ్ చూసుకుంటే ఏంటంటే రూలింగ్ పీరియడ్ 1605 to 1627 AD. ఓకే. సో ఈయన ఏంటంటే 1569లో తను జన్మించడం జరుగుతుందనమాట. ఓకే. సో ఈయన యొక్క ఫాదర్ వచ్చేసి ఎవరు మనకి అక్బర్ అనమాట. ఓకే. సో లాస్ట్ థర్డ్ మొఘల్ రూలర్ ఎవరైతే ఉన్నారో ఓకే అక్బర్ యొక్క సన్నే జహాంగీర్ అనమాట. ఈయన యొక్క ఒరిజినల్ నేమ్ చూసుకుంటే ఏంటంటే సలీం ఆర్ షేక్ బాబా. ఓకే. సో ఏంటంటే ఇతన్ని మనం సలీం అని కూడా అనొచ్చు ఆర్ షేక్ బాబా అనొచ్చు. ఎప్పుడైతే తను రూలింగ్ చేయడం స్టార్ట్ చేశారో యాజ్ ఎ కింగ్, సో తను ఏంటంటే నూరుద్దీన్ మహమ్మద్ జహాంగీర్ అనే పేరుతో రూలింగ్ కొనసాగించడం జరిగిందనమాట. ఓకే. సో ఈయనకి సలీం అనే పేరు ఎందుకు పెట్టడం జరిగిందనంటే ఎప్పుడైతే అక్బర్ యొక్క దంపతులు ఎవరైతే ఉన్నారో ఓకే అక్బర్కి ఏంటంటే పిల్లలు లేని కారణంగా హీ విజిటెడ్ తన యొక్క సూఫీ సెయింట్ ఎవరైతే ఉన్నారో షేక్ సలీం చిస్తీ అనమాట. ఓకే. చిస్తీ అంటే దర్గా అది. ఓకే. సో అది ఎక్కడుందంటే ఫతేపూర్ సిక్రీలో ఉంటుందన్నమాట. ఓకే. అక్బర్ పీరియడ్లో ఏంటంటే ఈ షేక్ సలీం అనే సూఫీ సెయింట్ ఎవరైతే ఉన్నారో తనని అక్బర్ ఆరాధించడం జరిగిందనమాట. ఓకే. సో ఏంటంటే పిల్లలు లేని కారణంగా తను ఏంటంటే ఫతేపూర్ సిక్రీలో ఉన్న సూఫీ సెయింట్ని కలవడం జరిగింది అండ్ అతని యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోవడం జరిగిందనమాట. ఓకే. సో ఏంటంటే అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత ఏంటంటే అక్బర్ యొక్క దంపతులకి జహాంగీరు జన్మించడం జరుగుతుందనమాట. ఓకే. సో జహాంగీర్ యొక్క మదర్ గేవ్ బర్త్ టు జహాంగీర్ అనమాట. ఓకే. సో దానివల్ల ఏంటంటే యాజ్ అ గ్రాటిట్యూడ్ అనమాట. సో ఎవరైతే షేక్ సలీం సూఫీ సెయింట్ ఎవరైతే ఉన్నారో తన యొక్క బ్లెస్సింగ్స్ వల్ల మనకి జహాంగీర్ అక్బర్ యొక్క దంపతులకు పుట్టడం జరిగింది కాబట్టి ఏంటంటే ఆయనకి గుర్తుగా ఆయన యొక్క బ్లెస్సింగ్గా జహాంగీర్కి సలీం అని పేరు పెట్టడం జరిగిందనమాట. ఓకే. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. షేక్ సలీం చిస్తీ అంటే ఈ సూఫీ సెయింట్ యొక్క నేమ్ గుర్తుపెట్టుకోండి. ఏంటంటే డెఫినెట్గా మేబీ ఇంపార్టెంట్ అనమాట, అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. సో దానివల్ల ఏంటంటే జహాంగీర్కి ఇక్కడ సలీం అని పేరు పెట్టడం జరిగిందనమాట. ఓకే. సో ఈయన ఏంటంటే డ్యూరింగ్ ఆయన ఫాదర్ డ్యూరింగ్ అక్బర్ పీరియడ్లో రూలింగ్లో భాగంగానే 1599లో అజ్మీర్ ఇంకా అలహాబాద్కి గవర్నర్గా పనిచేయడం జరిగిందనమాట. ఓకే. 1599లో అజ్మీర్ అండ్ అలహాబాద్కి గవర్నర్గా చేయడం జరిగింది డ్యూరింగ్ పీరియడ్ ఆఫ్ హిస్ ఫాదర్ అక్బర్ అనమాట. అంతేకాకుండా 1599 to 1603లో ఏంటంటే వాళ్ళ యొక్క ఫాదర్ మీద అక్బర్ మీద 3 times తిను రివోల్ట్ చేయడం జరిగిందనమాట. ఓకే. సో ఆఫ్టర్ ఎప్పుడైతే తన ఫాదర్ అక్బర్ చనిపోవడం జరిగిందో ఇన్ 1605 ఓకే ఆన్ 3rd November హీ బికేమ్ ద రూలర్ అనమాట. జహాంగీర్ ఏంటంటే 1605 నుంచి ఈ స్టార్టెడ్ రూలింగ్ అనమాట. ఓకే. రూలర్గా డిక్లేర్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే. జహాంగీర్ యొక్క బిరుదులు చూసుకుంటే పాదుషా, గాజీ. ఓకే. ఓకే. జహాంగీర్ ఏంటంటే తనకి ఏంటంటే హీ వాజ్ ఎక్స్పర్ట్ అనమాట. ఓకే. తను ఏంటంటే ఎడ్యుకేషన్ అండ్ సబ్జెక్టివ్ నాలెడ్జ్లో చాలా ఎక్స్పర్ట్ అని కూడా మనం చూడొచ్చు అనమాట. ఓకే. తను ఏంటంటే నాట్ ఓన్లీ
మ్యాథమెటిక్స్ కావచ్చు, జువాలజీ కావచ్చు, బాటనీ కావచ్చు, ప్రతి ఒక్క సబ్జెక్ట్‌లో హీ గాట్ చాలా నాలెడ్జ్ ఉండేదనమాట. ఓకే. అంతేకాకుండా ఏంటంటే టర్కీ, అరబిక్ ఇంకా పర్షియన్ లాంగ్వేజ్‌లో కూడా ఎక్స్‌పర్టైజ్ ఉండేదనమాట మనకి జహాంగీర్‌కి. ఓకే. సో, ఏంటంటే ఆయన యొక్క ఫాదర్ పీరియడ్‌లోనే ఏవైతే యుద్ధ విన్యాసాలు కావచ్చు, ఆర్ట్ ఆఫ్ వార్‌ఫేర్ కావచ్చు, హార్స్ రైడింగ్ కావచ్చు, అట్లాంటి ఏవైతే వార్‌ఫేర్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ప్రావీణ్యం పొందడం చెందిందనమాట. అంటే తను ఎక్స్‌పర్టీస్ అవ్వడం జరుగుతుందనమాట. ఓకే. సో, అంతేకాకుండా ఎడ్యుకేషన్ విషయంలో జహంగీర్‌కి హెల్ప్ చేసింది ఎవరంటే మనం ఇక్కడ చూసుకుంటే అబ్దుల్ రహీం ఖాన్. ఓకే. ఈ అబ్దుల్ రహీం ఖాన్ ఎవరని చూసుకుంటే తనేంటంటే ఓకే. బైరం ఖాన్ ఉన్నాడు గదా! మనకి అక్బర్ పీరియడ్‌లో ఎవరైతే అక్బర్‌కి గార్డియన్‌గా ఉన్నారో బైరం ఖాన్ అనే పర్సన్. ఓకే. తన యొక్క సన్ అబ్దుల్ రహీం ఖాన్. ఓకే. సో, ఏంటంటే బైరం ఖాన్ ఎవరైతే ఉన్నారో లేటర్ తను అక్బర్ మీద రివోల్ట్ చేయడం జరుగుతుంది. కానీ అతని యొక్క సన్ అబ్దుల్ రహీం ఖాన్ ఎవరైతే ఉన్నారో తనేంటంటే లాయల్‌గా ఉండడం జరుగుతుందనమాట. ఓకే. సో, అతని యొక్క మీడియేషన్‌తోనే తనేంటంటే జహంగీర్ ఎడ్యుకేషన్ యాక్టివిటీస్‌లో ప్రావీణ్యం పొందడం జరుగుతుంది. ఓకే. సో, ఇక్కడ నేను చెప్పాను కదా! ఇన్ 1605 ఎప్పుడైతే 36థ్ ఇయర్ ఆఫ్ జహంగీర్ పీరియడ్‌లో ఏంటంటే తనేంటంటే ఢిల్లీకి రాజు అవ్వడం జరుగుతుంది. ఓకే. సో, నెక్స్ట్ మొఘల్ ఎంపరర్‌గా తన యొక్క బాధ్యతలు స్వీకరించడం జరుగుతుందనమాట. ఓకే. సో, ఈయన యొక్క పీరియడ్‌లో జరిగిన ఇంపార్టెంట్ ఈవెంట్స్ చూసుకుంటే ఏంటంటే వన్ ఆఫ్ ద ఫస్ట్ ఈవెంట్ వచ్చేసి మనకేంటంటే రివోల్ట్ ఆఫ్ ఖుస్రో అనమాట ఇన్ 1606. ఓకే. ఎప్పుడైతే తను హీ అసెండెడ్ ద థ్రోన్ కదా! దాని తర్వాత ఏంటంటే ఖుస్రో వాళ్ళ యొక్క ఫాదర్ ఖుస్రో ఎవరంటే హీ వాజ్ ఎల్డెస్ట్ సన్ ఆఫ్ జహంగీర్ అనమాట. ఓకే. సో, కన్‌ఫ్యూజ్ అవ్వకండి ఇక్కడ. సో, జహంగీర్ యొక్క సన్నే వాళ్ళ యొక్క ఫాదర్ మీద రివోల్ట్ చేయడము జరుగుతుందనమాట. ఓకే. సో, వీళ్ళ యొక్క మదర్ పేరు చూసుకుంటే ఏంటంటే మాన్‌బాయి. ఇక్కడ నేమ్స్ కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం డిఫరెంట్ నేమ్స్ చూస్తూ ఉంటాం కాబట్టి. ఓకే. ఖుస్రో యొక్క మదర్ నేమ్ వచ్చేసి ఏంటంటే మాన్‌బాయి. ఓకే. సో, ఈయనేంటంటే వాళ్ళ యొక్క జహంగీర్ మీద రివోల్ట్ అవ్వడం జరుగుతుంది. ఎందుకనంటే హీ వాంటెడ్ టు అసెండెడ్ ద థ్రోన్ అనమాట. సో, అక్బర్ ఎవరైతే ఉన్నారో సో, అక్బర్ రూలర్ ఎప్పుడైతే మనకి జహంగీర్‌ని రూలర్‌గా చేయడం జరిగిందో అపార్ట్ ఫ్రమ్ అంటే జహంగీర్ ప్లేస్‌లో ఖుస్రో వాంటెడ్ టు బి తను రూలర్‌గా ఉండాలని అనుకునేవాడనమాట. బట్ ఏంటంటే ఇక్కడ జహంగీర్ అవ్వడం వల్ల వాళ్ళ యొక్క ఫాదర్‌ని రూలర్‌గా డిక్లేర్ చేయడం వల్ల ఓకే. తనేంటంటే ఈ రివోల్ట్‌ని వేజ్ చేయడం జరుగుతుందనమాట. ఓకే. సో, ఏంటంటే నేను అక్బర్ యొక్క గోరి ఓకే. వాళ్ళ యొక్క గ్రాండ్ ఫాదర్ ఎవరైతే ఉన్నారో తన యొక్క గోరి ఎక్కడ ఉందంటే అంటే టోంబ్ అనమాట వాళ్ళ యొక్క సమాధి. ఇక్కడ సికింద్రాలో ఉంది కదా! సో, దాన్ని విజిట్ చేయడానికి వెళ్తున్నాననే నెపంతోటి ఏంటంటే తను ఒక 350 మెంబర్స్ సోల్జర్స్‌తోని ఓకే. ఈ స్టార్టెడ్ ఫ్రమ్ ఆగ్రా ఫోర్ట్ అక్కడ నుంచి పంజాబ్ రీచ్ అవ్వడం జరుగుతుంది. అండ్ దెన్ అక్కడ ఏంటంటే ఒక సిక్ గురు అర్జున్ దేవ్ సింగ్ ఓకే. అర్జున్ గురుదేవ్ సింగ్ ఓకే. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎట్ తరణ్ అనే ప్లేస్‌లో ఈ సిక్ గురు ఎవరైతే ఉన్నారో తనని విజిట్ అవ్వడం జరుగుతుందనమాట. తన యొక్క బ్లెస్సింగ్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఎవరు ఖుస్రో అనమాట. ఓకే. తన యొక్క బ్లెస్సింగ్ తీసుకోవడమే కాకుండా ఏంటంటే బీజాపూర్‌లో ఏంటంటే రివోల్ట్ చేసి అక్కడున్న ఖజానాని లూట్ చేయడం కూడా జరుగుతుంది. ఓకే. విత్ దట్ హీ ఒక ఆర్మీని బిల్డప్ చేసుకోవడం జరుగుతుందనమాట. ఎవరు ఖుస్రో అనమాట. ఓకే. సో, ఏంటంటే లాహోర్ అనమాట. ప్లేస్ ఆఫ్ లాహోర్‌లో ఏంటంటే హీ రివోల్టెడ్ ఎగెనిస్ట్ హిస్ ఫాదర్ అనమాట. ఓకే. తనేంటంటే తన రూలింగ్ షిప్ కోసం ఏంటంటే ఎగెనిస్ట్ వాళ్ళ ఫాదర్‌ని రివోల్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. సో, ఇక్కడ బ్యాటిల్ ఆఫ్ భైరవోర్‌లో ఏంటంటే లాహోర్ సక్సెస్‌ఫుల్‌గా ఖుస్రోని డిఫీట్ చేసేసి హీ వాస్ ఇంప్రెస్డ్ ఎట్ లాహోర్ ఫోర్ట్ అనమాట. ఓకే. సో, ఖుస్రో ఎవరైతే వాళ్ళ ఫాదర్ మీద రివోల్ట్ చేయడం జరుగుతుందో ఓకే. బ్యాటిల్ డిక్లేర్ చేయడం జరుగుతుందో అక్కడ ఏంటంటే మనకి మొఘల్ నోబల్ దితవర్ ఖాన్ ఎవరైతే ఉన్నారో తను ఏంటంటే కొంతవరకు అపోజ్ చేయడం జరుగుతుందనమాట ఖుస్రోని. లేటర్ దట్ ఎప్పుడైతే జహంగీర్ అప్రోచ్ అవ్వడం జరుగుతుందో ఓకే. జహంగీర్ సక్సెస్ఫుల్‌గా ఖుస్రోని డిఫీట్ చేయడమే కాకుండా హీ వాజ్ ఇంప్రెస్డ్ అంటే తనని జైలుకి పంపించడం జరుగుతుందనమాట. ఓకే. లేటర్ ఏంటంటే ఓకే. తను సొంత కొడుకని కూడా చూడకుండా తనని బ్లైండ్ చేయడం జరుగుతుందనమాట. తన యొక్క 2 కళ్ళు కూడా తీసివేయడం జరుగుతుందనమాట. లేటర్ ఖుస్రో వాజ్ డైడ్ ఇన్ 1622లో ఖుస్రో ఎవరైతే ఉన్నారో ఎల్డెస్ట్ సన్ ఆఫ్ జహంగీర్ తను చనిపోవడం జరుగుతుందనమాట. ఓకే. సో, వన్ ఆఫ్ ద ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ రివోల్ట్ ఆఫ్ ఖుస్రో డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ జహంగీర్ అని చూడొచ్చు అనమాట మనం. ఓకే.
నెక్స్ట్ ఇంపార్టెంట్ పీరియడ్ డ్యూరింగ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ జహంగీర్ చూసుకుంటే ఏంటంటే మనకి ఇన్వెన్షన్ ఆఫ్ మేవార్ అనమాట. ఓకే, సో ఏంటంటే ఎప్పుడైతే మనము అక్బర్ పీరియడ్లో చూసుకుంటే ఏంటంటే సో అక్బర్ పీరియడ్లో భాగంగా అక్బర్ మేడ్ మెనీ రివోల్ట్స్, అవునా కదా. సో ఏంటంటే ఎప్పుడైతే హీ మేడ్ ఇన్వెన్షన్ ఆన్ మేవార్, సో ఆల్ ద రూలర్స్ ఎవరైతే రూలర్స్ వేరే వేరే రీజియన్స్లో అక్బర్ రివోల్ట్ చేయడం జరుగుతుందో దే సరెండర్డ్ అనమాట. వాళ్ళు ఏంటంటే ఓకే ఈ మొఘల్ రూలర్ యొక్క కింగ్షిప్ని యాక్సెప్ట్ చేయడం జరుగుతుందనమాట. ఓకే, కానీ ఏంటంటే ఈ మేవార్ సిసోడియా రూలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే అపోజ్ చేయడం జరుగుతుంది. ఓకే, నేను లాస్ట్ క్లాస్లో ఎప్పుడైతే అక్బర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశానో అప్పుడు చెప్పాను అనమాట. ఓన్లీ ద సిసోడియా రాజ్పుటర్ రూలర్ ఎవరైతే రాణా ప్రతాప్ సింగ్ ఎవరైతే ఉన్నారో తను ఏంటంటే తను ఎట్ లాస్ట్ టిల్ హిస్ డెత్ హీ ఫాట్ అనమాట. ఓకే, తన యొక్క లాస్ట్ డెత్ వరకు తను ఏంటంటే ఎగెనిస్ట్ మొఘల్ రూలర్కి పోరాడడం జరిగిందనమాట. ఓకే, ఎట్ లాస్ట్ తను చనిపోవడం జరిగింది. బట్ ఏదైతే ఈ మేవార్ రీజియన్ ఉందో అది కంప్లీట్గా క్యాప్చర్ చేయలేకపోయారనమాట. ఓకే, సో అగైన్ ఆ వార్ ఏదైతే ఉందో దట్ వాస్ కంటిన్యూడ్ అనమాట. సో జహంగీర్ పీరియడ్లో కూడా కంటిన్యూ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ టైం పీరియడ్ చూసుకుంటే మనకి 1613 to 1615 పీరియడ్లో సో ఈ మహమ్మద్ ఖాన్, అబ్దుల్లా ఖాన్, అజీజ్ ఖాన్ ఎవరైతే మొఘల్ కమాండర్స్ ఉన్నారో వాళ్ళు కూడా వార్ వేట్ చేయడం జరుగుతుంది ఆన్ మేవార్. ఓకే, బట్ ఫెయిల్ అయిపోయారు అనమాట. ఓకే, ఇన్ 1613 అండర్ ద గైడెన్స్ ఆఫ్ ఖుర్రం. ఓకే, ఖుర్రం ఎవరు? హీ వాజ్ వన్ ఆఫ్ ద సన్ ఆఫ్ జహంగీర్ అనమాట, అవునా కదా. సో ఇందాక చూసుకున్న కుస్రో ఇంకా ఖుర్రం ఈ నేమ్స్ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, కుస్రో ఎవరైతే ఉన్నారో సో ఫస్ట్ ఇన్వేడెడ్ ఆన్ హిస్ ఫాదర్ జహంగీర్, తర్వాత తను బ్యాటిల్ ఆఫ్ భైరవుల్లో తను చనిపోవడం జరుగుతుందనమాట. నెక్స్ట్ ఈ ఖుర్రం అంటే ఖుర్రం ఎవరైతే ఉన్నారో నెక్స్ట్ అప్కమింగ్ రూలర్ అనమాట. అంటే మనం నెక్స్ట్ షాజహాన్గా చూడొచ్చు అనమాట ఈ రూలర్ని. సో అతని ఒరిజినల్ పేరు ఖుర్రం అనమాట, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, 1613లో ఖుర్రం ఉన్నారు కదా, సో తను ఏంటంటే అండర్టేక్ చేయడం జరుగుతుంది అనమాట ఈ రివోల్ట్ ఏదైతే ఉందో. ఓకే, సో తను ఏంటంటే సక్సెస్ఫుల్గా ఇన్ 1615. ఓకే, సో ఈయన ఎప్పుడైతే ఖుర్రం రివోల్ట్ చేయడం జరుగుతుందో మేవార్ రీజియన్కి, ఓకే, అప్పుడున్న సిసోడియా రూలర్, రాజ్పుట్ రూలర్ ఎవరైతే ఉన్నారో ఈ వాజ్ రాణా అమర్ సింగ్. ఓకే, అతని యొక్క పేరు రాణా అమర్ సింగ్. ఓకే, తను ఏంటంటే సక్సెస్ఫుల్గా ఏంటంటే వీళ్ళు కూడా మొఘల్ ఫోర్సెస్కి సరెండర్ అవ్వడం జరుగుతుందనమాట. ఓకే, సో విత్ దాట్ ఏంటంటే వీళ్ళొక ఒప్పందం చేసుకుంటారు అనమాట. ఓకే, సో ఏంటంటే మీ యొక్క రూలింగ్ షిప్ని మేము యాక్సెప్ట్ చేస్తున్నాం అని చెప్పేసి మేవార్ రూలర్ అమర్ సింగ్ ఎవరైతే ఉన్నారో తను యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, రాణా కరణ్ సింగ్ ఎవరైతే ఉన్నారో ఓకే, సో తనని ఏంటంటే మొఘల్ కోర్ట్కి పంపించడం జరుగుతుంది అనమాట టు డూ హీ సర్వీసెస్ టు ద మొఘల్ రూలర్. ఓకే, సో విత్ దట్ ఏదైతే ఈ రాజ్పుట్ రూలర్స్ యొక్క కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో సో అది ఇక్కడితో ఎండ్ అవ్వడం జరుగుతుంది అనమాట అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఖుర్రం. ఓకే, ఖుర్రం అంటే ఎవరు ఇక్కడ మనకి నెక్స్ట్ చూసుకోబోయే మొఘల్ రూలర్ షాజహాన్ అనమాట. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, సో ఇప్పుడు మనం 2 ఈవెంట్స్ చూసుకున్నాం అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్ చూసుకుంటే ఇక్కడ 1616లో మనకి ఏంటంటే ఈ మొఘల్ పీరియడ్లో భాగంగా మనకి 1616లో డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ జహంగీర్ ఓకే ప్లేగ్ అనే డిసీజ్ కూడా వ్యాపించడం జరుగుతుందనమాట. అక్కడ లాట్ ఆఫ్ డెత్స్ కూడా చూడడం జరుగుతుందనమాట. ఓకే, రివోల్ట్ ఆఫ్ ఖుస్రో. ఓకే, సో ఎప్పుడైతే ఖుస్రో తన యొక్క ఫాదర్ జహంగీర్ మీద రివోల్ట్ చేయడం స్టార్ట్ చేశారో సో ఏంటంటే సో ఇక్కడ సిగ్గురు అర్జున్ దేవ్ సింగ్ని కన్సల్ట్ అయ్యాడని చెప్పాను కదా. హీ టుక్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ సిగ్గురు అర్జున్ దేవ్ సింగ్ అని చెప్పాను కదా ఎట్ ద ప్లేస్ ఆఫ్ తారానా. ఓకే, సో లేటర్ ఏంటంటే ఎప్పుడైతే ఖుస్రో సరెండర్ అయిపోయిన తర్వాత ఇంప్రెస్ చేసిన తర్వాత ఏంటంటే అర్జున్ దేవ్ సింగ్ ఎవరైతే తనకి బ్లెస్సింగ్ ఇవ్వడం జరుగుతుందో యాజ్ అ సపోర్టివ్గా ఓకే తనని జహంగీర్ ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుందనమాట, చంపివేయడం జరుగుతుందనమాట. విత్ దట్ ఏదైతే మొఘల్ సిక్ క్లాష్ ఏదైతే ఉందో అది స్టార్ట్ అవ్వడం జరుగుతుందనమాట. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సిగ్గురు యొక్క ఆర్డర్స్ కూడా మెనీ ఎగ్జామ్స్లో అడగడం జరిగిందనమాట. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్ చూసుకుంటే ఏంటంటే మనకి డామినేషన్ ఆఫ్ నూర్జహాన్ అనమాట. ఓకే, నూర్జహాన్ యొక్క ఒరిజినల్ పేరు వచ్చేసి ఏంటంటే మనకి మెహర్నిసా అనమాట. ఓకే, సో నూర్జహాన్ మెహర్నిసా ఇద్దరు ఒకటే. ఓకే, తను ఏంటంటే 1576-77 అరౌండ్ ఈ పీరియడ్లో ఏంటంటే షీ బోర్న్ ఎట్ కాందహార్ అనమాట. ఓకే, కాందహార్ అనే ప్లేస్లో జన్మించడం జరుగుతుంది. ఓకే,
సో వాళ్ళ యొక్క ఫాదర్ పేరు వచ్చేసి ఏంటంటే మనకి మీర్జా ఫియాజ్ బేగ్. ఓకే, సో మదర్ వచ్చేసి అస్మత్ బేగ్. సో మెహర్నిషా యొక్క బ్రదర్ వచ్చేసి ఆసిఫ్ ఖాన్. సో పేర్లు ఇంపార్టెంట్ చూసుకోండి. ఓకే, సో వీళ్ళ యొక్క ఫాదర్ ఏంటంటే ది కేమ్ ఫ్రమ్ ద పర్షియా అనమాట. పర్షియా నుంచి అక్బర్ కోర్ట్కి రావడం జరుగుతుందనమాట. ఓకే, వచ్చి అక్బర్ కోర్ట్లో జాయిన్ అవ్వడం జరుగుతుందనమాట వీళ్ళ యొక్క మెహర్నిసా యొక్క ఫాదర్ ఎవరైతే ఉన్నారో. ఓకే, సో ఏంటంటే నూర్జహాన్ ఈ మెహర్నిసా ఎవరైతే ఉన్నారో ఏంటంటే తనని మనకి ప్రిన్స్ సలీం అంటే జహంగీర్, మన రూలర్ జహంగీర్ ఎవరైతే ఉన్నారో తను ఏంటంటే మెహర్నిసాని మ్యారేజ్ చేసుకుందామని అనుకుంటాడు. ఓకే, సో ఇదే విషయంలో అక్బర్ ఓకే, సో జహంగీర్ యొక్క ఫాదర్ అక్బర్ ఏంటంటే మీర్జా ఫియాజ్ బేగ్ ఫాదర్ని కన్సల్ట్ అవ్వడం జరుగుతుంది. మ్యారేజ్ ప్రపోజల్ కూడా పెట్టడం జరుగుతుంది అనమాట. బట్ ఏంటంటే మెహర్నిసా యొక్క ఫాదర్ రిజెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ ఏంటంటే తను ఏంటంటే షేర్ ఆఫ్ఘన్కి ఇచ్చేసి పెళ్లి చేయడం జరుగుతుంది మెహర్నిసాని. ఓకే, సో మీ షేర్ ఆఫ్ఘన్ ఎవరైనా చూసుకుంటే ఇక్కడ బూర్ద్వాన్ గవర్నర్ అనమాట. ఓకే, సో ఇక్కడ మెహర్నిసాకి షేర్ ఆఫ్ఘన్కి ఇద్దరికి ఏంటంటే ఒక డాటర్ కూడా పుడుతుందనమాట. సో తన పేరు వచ్చేసి లోడీ బేగం. తన్నే లాడ్లీ బేగం అని కూడా అంటారు. ఓకే, సో ఎప్పుడైతే ఏంటంటే సో గవర్నర్ ఆఫ్ బెంగాల్ కుతుబ్ ఖాన్కి షేర్ ఆఫ్ఘన్ మధ్య క్లాష్ వచ్చేసి ఇప్పుడు షేర్ ఆఫ్ఘన్ చనిపోవడం జరుగుతుందనమాట. సో అప్పుడు ఏంటంటే సో నూర్జహాన్ని మళ్ళీ ఏంటంటే జహంగీర్ మ్యారేజ్ చేసుకోవడం జరుగుతుంది ఇన్ ద ఇయర్ ఆఫ్ 1611. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మెహర్నిసాని నూర్జహాన్ అని పిలవడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ డామినేషన్ ఆఫ్ నూర్జహాన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మెహర్నిసా ఓకే నూర్జహాన్ వాళ్ళ యొక్క ఫాదర్ బ్రదర్ ఇంకా ప్రిన్స్ ఖుర్రం ఓకే సన్ ఆఫ్ జహంగీర్ వీళ్ళు నలుగురు కలిసి ఓకే ఒక పొలిటికల్ ఆర్గనైజేషన్ ఫామ్ చేయడం జరుగుతుందన్నమాట. దాన్ని మనము నూర్జహాన్ జుంతా అని అంటాం అనమాట. ఓకే, వీళ్ళే ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఎప్పుడైతే జహంగీర్ యొక్క ఆరోగ్యం క్షీణించిందో అంటే తను సిక్ అవ్వడం జరిగిందో అప్పుడు ఎట్ ద టైం ఏంటంటే అండర్ ద గైడెన్స్ ఆఫ్ నూర్జహాన్ ఏంటంటే వీళ్ళే పొలిటికల్ యాక్టివిటీస్ రన్ చేయడం జరిగిందనమాట. ఓకే, ఇన్ 1621 ఓకే ఈ నూర్జహాన్ జుంటా ఏదైతే పొలిటికల్ ఆర్గనైజేషన్ ఉందో ఓకే సో వాటిలో ఉన్న మెంబర్స్ మధ్య ఏంటంటే క్లాషెస్ రావడం జరుగుతుందన్నమాట. ఓకే, సో ఇన్ 1621 ఓకే సో ఇక్కడ 1622లో ఖుర్రం మనకి షాజహాన్ ఎవరైతే ఉన్నారో తను ఏంటంటే తన ఫాదర్ జహంగీర్ మీద రివోల్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, సో అదే టైంలో ఎట్ కాందహార్ అనే ప్లేస్లో ఏంటంటే తన ఫాదర్ జహంగీర్ మీద ఖుర్రం రివోల్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, ఎట్ ద టైమ్ ఈ కాందహార్ ఫోర్ట్ ఏదైతే ఉందో ఓకే పర్షియన్ కింగ్ ఇరాన్ షా అబ్బాస్కి కంప్లీట్ ఈ ప్లేస్ ఏదైతే ఉందో దట్ వాజ్ లాస్ట్ అనమాట. ఓకే, సో ఏంటంటే ఖుర్రం ఎప్పుడైతే వాళ్ళ ఫాదర్ జహంగీర్ మీద రివోల్ట్ చేయడం జరుగుతుందో ఓకే దాన్ని అవకాశం తీసుకొని షా అబ్బాస్ ఇరాన్ కింగ్ ఎవరైతే ఉన్నారో తను ఈ కాందహార్ ఫోర్ట్ ఏదైతే ఉందో దాన్ని ఆక్యుపై చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకే, ఎప్పుడైతే 1621లో ఈ నూర్జహాన్ జూంటాలో ఎప్పుడైతే వాళ్ళిద్దరి మధ్యలో విభేదాలు వచ్చాయో ఓకే ప్రిన్స్ ఖుర్రం ఎవరైతే ఉన్నారో తను ఏంటంటే హీ కేమ్ అవుట్ ఆఫ్ ద ఈ పొలిటికల్ ఆర్గనైజేషన్ నుంచి బయటికి రావడం జరుగుతుంది అనమాట. ఓకే, సో అదే కాకుండా ఇక్కడ చూసుకుంటే ఏంటంటే మనకి మహమ్మద్ ఖాన్ అనమాట. తను ఏంటంటే నోబుల్ మొఘల్ కమాండర్ అనమాట. సో తను మాన్సబ్దార్ ఆఫ్ 500 ర్యాంక్లో ఏంటంటే మొఘల్ ఆర్మీలో తను పనిచేయడం జరుగుతుంది అనమాట. వన్ ఆఫ్ ద నోబుల్ కమాండర్ ఆఫ్ జహంగీర్ అని చెప్పొచ్చు. ఓకే, సో దాని ఏంటంటే ఎప్పుడైతే నూర్జహాన్ యొక్క తన యొక్క ఇంపార్టెన్స్ గ్రోత్ అవుతుందో ఏంటంటే తన యొక్క ఇంపార్టెన్స్ ఎక్కువ అవుతున్నప్పుడు ఏంటంటే ఈ స్టార్టెడ్ రివోల్టెడ్ ఎగెనిస్ట్ అనమాట. ఓకే, సో ఏంటంటే జహంగీర్ ఆల్రెడీ తను ఏంటంటే డిసీజ్ వల్ల సిక్ అవ్వడం వల్ల ఏంటంటే తను ఏంటంటే మహమ్మద్ ఖాన్ ఏంటంటే ఈ రివోల్టెడ్ ఎగెనిస్ట్ హీస్ వాళ్ళ యొక్క రూలర్ జహంగీర్ మీదనే రివోల్ట్ చేయడమే కాకుండా తనని బంధించడం జరుగుతుంది అనమాట ఎట్ ద జీలం రివర్. ఓకే, సో ఏంటంటే నెక్స్ట్ అంటే యాక్చువల్గా ఇక్కడ ఎప్పుడైతే నూర్జహాన్ యొక్క ప్రామినెన్స్ పెరుగుతుందో అప్పుడు ఏం చేస్తుందంటే మహమ్మద్ ఖాన్ని ఏం చేస్తుందంటే తను నోబుల్ కమాండర్ కాబట్టి తనని డెక్కన్ నుంచి బెంగాల్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది అనమాట. సో దానికి బదులుగా ఏంటంటే మహమ్మద్ ఖాన్ రివోల్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, సో వాళ్ళ యొక్క రూలర్ జహంగీర్ ఎవరైతే ఉన్నారో తనని ఈ జీలం రివర్ దగ్గర ఏంటంటే
బంధించడం జరుగుతుంది బై మహ్మద్ ఖాన్. తర్వాత లేటర్ నూర్‌జహాన్ ఏంటంటే రాజ్‌పట్ రూలర్ యొక్క సహాయంతోటి జహంగీర్‌ని విడిపించడం జరుగుతుంది. లేటర్ మహ్మద్ ఖాన్ వాస్ సరెండర్ టు ద జహంగీర్‌కి సరెండర్ అవ్వడం జరిగిపోతుందనమాట. సో ఏంటంటే ఇక్కడ ప్రిన్స్ ఖుర్రం ఏంటంటే ఇక్కడ జహంగీర్ మీద రివోల్ట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే, సో ఆ రీజన్ తెలుసుకుపోయే ముందు ఏంటంటే ఇక్కడ నేను చెప్పాను కదా బిఫోరు. సో ఇక్కడ మెహర్నిసా అండ్ షేర్ ఆఫ్ఘన్ ఇద్దరికి ఒక డాటర్ పుడుతుందని చెప్పాను కదా, లోడీ బేగము. అండ్ షీ వాజ్ మ్యారీడ్ టు ద ఎవరు జహంగీర్ యొక్క ఇంకో సన్ షరియార్ మిర్జాకి మ్యారేజ్ చేయడం జరిగిందనమాట. ఓకే. సో ఇప్పుడు ఈ షరియార్ మిర్జా మెహర్నిసాకి ఏమవుతాడు, అల్లుడే కదా, అవునా కదా. సో ఇక్కడ క్లియర్గా వినండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే. సో ఎప్పుడైతే మెహర్నిసా వాజ్ మ్యారీడ్ టు షేర్ ఆఫ్ఘన్, ఓకే, వీళ్ళిద్దరికి ఒక డాటర్ పుడుతుంది, తనే లోడీ బేగం. ఓకే. సో లోడీ బేగం ఎవరైతే ఉన్నారో షీ వాజ్ మ్యారీడ్ టు ద సన్ ఆఫ్ జహంగీర్ అనమాట. ఓకే. సో ఏంటంటే ఇప్పుడు మెహర్నిసా యొక్క అల్లుడు షెరియార్ మిర్జా. ఓకే. సో ఇది గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఏంటంటే నూర్‌జహాన్ ఎవరైతే ఉన్నారో, సో ఆల్రెడీ తను పొలిటికల్ ఆర్గనైజేషన్‌లో భాగంగా తను చాలా ఇంపార్టెంట్ రోల్ లీడ్ చేస్తుంది కదా. సో తను ఏంటంటే షీ వాంటెడ్ టు బీ మిర్జా, ఈ షెరియార్ మిర్జా తన అల్లుడు ఎవరైతే ఉన్నారో తనని షీ వాంటెడ్ టు మేక్ యాజ్ అన్ రూలర్ అనమాట. ఓకే. ఇక్కడ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే. నూర్‌జహాన్ వాంటెడ్ టు మేక్ షెరియార్ మిర్జా యాజ్ ఎ రూలర్ అనమాట. ఓకే. సో అలాంటప్పుడు ఖుర్రం ఎప్పటి నుంచో చాలా తంటాలు పడుతున్నాడు కదా, సో అదంతా వేస్టే కదా. సో అందుకే ఖుర్రం ఏంటంటే జహంగీర్ మీద రివోల్ట్ చేయడం జరిగిందనమాట. ఓకే. సో అందుకని ఖుర్రం ఏంటంటే జహంగీర్ మీద రివోల్ట్ చేయడం జరిగిందనమాట. ఓకే. సో ఎట్ లాస్ట్ ఇన్ 1627 ఎప్పుడైతే జహంగీర్ చనిపోవడం జరిగిందో, ఓకే, అతని యొక్క సమాధి మనము షాదారా, లాహోర్ సమీపంలో ఉన్న షాదారా అనే ప్లేస్లో చూడొచ్చు అనమాట. ఈ టోమ్స్ ఎక్కడున్నాయి ఏంటనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో చాలా చాలా ఎగ్జామ్స్లో అడగడం జరిగిందనమాట. సో డెఫినెట్గా అవి ఏంటంటే, సో అందరు రూలర్స్ ఉన్నారు కదా, సో వాళ్ళ యొక్క రూలర్స్ యొక్క టోమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక దగ్గర రాసుకొని పెట్టుకోండి, ఆ ప్లేసెస్ ఏంటి అనేది. సో ఎందుకంటే మనం డెఫినెట్గా 5 to 6 రూలర్స్ ఉన్నారు కాబట్టి ఎగ్జామ్ టైంలో మనం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ఓకే. సో ఓకే. సో ఎప్పుడైతే జహంగీర్ చనిపోవడం జరిగిందో లేటర్ ఏంటంటే మనకి ఖుర్రం ప్రిన్స్ ఖుర్రం అదే షాజహాన్ ఎవరైతే ఉన్నారో తను నెక్స్ట్ మొఘల్ రూలర్ అవ్వడం జరిగిందనమాట. సో షాజహాన్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ చూడండి, ఆసిఫ్ ఖాన్ ద బ్రదర్ ఆఫ్ నూర్‌జహాన్ ఉన్నారు కదా. సో ఇక్కడ నూర్‌జహాన్ జుంటాలో భాగంగా ద బ్రదర్ ఆఫ్ మెహర్నిసా ఆసిఫ్ ఖాన్ ఎవరైతే ఉన్నారో, ఓకే, తన యొక్క డాటర్ అనమాట అర్జుమంత్ బాను బేగం. తనని మనం ముంతాజ్ బేగం అని కూడా అంటాం అనమాట. ఓకే. షాజహాన్ మనకి తాజ్‌మహల్ కట్టడం అవన్నీ చూస్తాం కదా, సో తనే అనమాట. సో షాజహాన్ మ్యారీడ్ టు ద డాటర్ ఆఫ్ ఆసిఫ్ ఖాన్ యొక్క డాటర్ని మ్యారేజ్ చేసుకోవడం జరిగిందనమాట. సో నెక్స్ట్ ఇన్ 1627 హీ టేకెన్ యాజ్ అన్ సో నెక్స్ట్ ఏంటంటే హీ అసెండెడ్ టు ద థ్రోన్ అండ్ సో నెక్స్ట్ మొఘల్ ఎంపైర్గా మనము షాజహాన్ని చూడొచ్చు అనమాట. దిస్ ఇస్ రిగార్డింగ్ జహంగీర్. సో జహంగీర్ పీరియడ్లో మనకి ఏంటంటే, సో బ్రిటిష్ ఆఫీషియల్స్ కెప్టెన్ హాకిన్స్ కావచ్చు, సర్ థామస్ రా ఎవరైతే కావచ్చు. సో కెప్టెన్ హాకిన్స్ వచ్చేసి ఏంటంటే 1609 to 1611లో జహంగీర్ యొక్క కోర్ట్ విజిట్ చేయడం జరిగిందనమాట. ఓకే. సో ఎందుకంటే టు గెట్ పర్మిషన్ ఫ్రమ్ ద అప్పట్లో ఏంటంటే మనకి ఈ రూలర్సే మనకి ఎఫెక్టివ్గా రూలింగ్ చేసేవాళ్ళు కాబట్టి ఏంటంటే మనకి బ్రిటిష్ అఫీషియల్స్కి అంత అథారిటీ లేదు కాబట్టి, సో దే వాంటెడ్ ద పర్మిషన్ ఫ్రమ్ ద జహంగీర్ అనమాట. ద మొఘల్ రూలర్కి పర్మిషన్ తీసుకోవడానికి రావడం జరిగిందనమాట. ఓకే. సో కెప్టెన్ హాకిన్స్ రావడం జరిగింది, బట్ హీ వాజ్ తనకేంటంటే పర్మిషన్ ఇవ్వలేదన్నమాట. సో బట్ ఎప్పుడైతే సర్ థామస్ రై బ్రిటిష్ అఫీషియల్ కేమ్ ఫ్రమ్ ద కోర్ట్ ఆఫ్ జేమ్స్ I అనమాట. ఓకే. సో ఏంటంటే సర్ థామస్ రై వచ్చినప్పుడు హీ కేమ్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ 1615 to 1619. బట్ ఏంటంటే ఇతని యొక్క ఎఫెక్ట్స్ మేరకు సో ఏంటంటే జహంగీర్ మనకి ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి 1618లో సూరత్లో ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగిందనమాట. సో చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే. సో ఆటోబయోగ్రఫీ బుక్స్ ఆఫ్ జహంగీర్ పీరియడ్లో చూసుకుంటే ఏంటంటే మనకి తుజుకై జహంగీర్ ఆర్ ఇక్బల్ నామా, ఓకే, రెండు ఒకటే. సో ఏంటంటే ఈ ఆటోబయోగ్రఫీ ఏదైతే ఉందో దట్ వాస్ రిటర్న్ బై ద జహంగీర్ అనమాట. ఓకే. లేటర్ ఎప్పుడైతే ఆయన హెల్త్ సిక్ అవడం జరిగిందో లేటర్ ముతమద్ ఖాన్ అని చెప్పేసి కోర్ట్ హిస్టారియన్ ఎవరైతే ఉన్నారో తను కంటిన్యూ చేయడం జరిగిందనమాట. ఓకే.
సో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. సో ఏంటి రూలర్ ఎవరు, ఆయన యొక్క పీరియడ్లో జరిగిన ఇంపార్టెన్స్ ఈవెంట్స్ ఏంటో కూడా మొత్తం చెప్పుకోవడం జరిగిందనమాట. ఓకే, సో వీడియో ఎక్కడ ఎండ్ చేయకుండా చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుందనమాట. ఒకవేళ మీకు అర్థం కాకపోతే 1 or 2 ట్రైస్ వినడానికి ట్రై చేయండి. ఓకే, దిస్ ఈజ్ రిగార్డింగ్ జహంగీర్. మన నెక్స్ట్ క్లాస్లో మనం ఏంటంటే షాజహాన్ ఇంకా ఔరంగజేబ్ గురించి కూడా తెలుసుకుందాం అనమాట. సో మీకు గనక వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మీ యొక్క ఫీడ్బ్యాక్ కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలుపవచ్చు అనమాట. సో దట్ ఇంకా బెటర్ వీడియోస్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, సో